ఐఐటీల్లో ఫ్రీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునే అవకాశం వచ్చిందండి. ఐఐటీలు మీరు వింటోంది నిజమే. ఐఐటీ ధార్వాడ్‌లోనండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు ఏముంది అందరికీ అవసరమే నేర్చుకోండి అంటున్నారు కదా! అంటే ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో ఉన్నా గానీ ఏఐ నేర్చుకోండి అంటున్నారు. కాస్తో కూస్తో నేర్పుతున్నారు. కానీ ఐఐటీల్లో నేర్చుకునే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా ఐఐటీ వాళ్ళకే రాదు. కానీ బయట వాళ్ళకి కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది. 18-45 సంవత్సరాల వరకు ఉన్న అందరూ నేర్చుకోవచ్చు. డిగ్రీ చదివిన అందరూ నేర్చుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆ మాటకొస్తే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. కాకపోతే ప్రత్యేకంగా దీన్ని మైనారిటీస్ కోసం కేటాయించినా కానీ నాన్ మైనారిటీస్‌కి 15% ఇచ్చారు. అందులో మళ్ళీ 30% వుమెన్‌కి ఇచ్చారండి. పీఎం వికాస్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్‌లోకి తీసుకున్నారు అన్నట్టు. సో, మరి ఇప్పుడే అప్లై చేసుకుంటే, ఇప్పుడే ఎందుకు చేసుకోమంటున్నానంటే చివరి ఈ రోజు వరకు వెయిట్ చేయొద్దు. ఆగస్టు 31 లాస్ట్ డేట్ ఇస్తున్నారండి. ఈ ఆగస్టు 31 లోపు అప్లై చేసుకున్న వాళ్ళని కాస్త స్మాల్ స్క్రీనింగ్ చూస్తారు. ఇచ్చేస్తారన్నట్టు. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా మన వాళ్ళు. సపోజు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళాలి. లాడ్జింగ్, బోర్డింగ్ అవి కూడా ఫ్రీ అండి. మళ్ళీ మంత్లీ స్టైఫండ్ రూ. 1000 ఇస్తారు. తర్వాత జాబ్ రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఆ ఉద్యోగంలో వచ్చే జీతం కాకుండా ఒక 2 నెలలు 4000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. అంటే మొదటి 2 నెలలు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. ఏది ఆ జీతం కాకుండా. సో, మరి ఇంత మంచి అవకాశం ముఖ్యంగా ఐఐటీల్లో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా బావుంటుందండి. జనరల్‌గా ఐఐటీలకెళ్తే బాగుపడిపోతారంటే అక్కడ ఏదో చెప్పేస్తారు. దానివల్ల అని కాదు గుర్తుంచుకోండి. ఆ ఎన్విరాన్మెంట్ అద్భుతంగా ఉంటుంది. అంటే పోటీ వాతావరణం ఉంటుంది. నేర్చుకునే తత్వం ఉంటుంది. చాలామంది కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. ఏదో ఎదగాలనే తాపత్రయంతో ఉంటారు కాబట్టి. అలాంటి ఐఐటీల్లో ఒక 6 నెలల కాలం అయినా పర్వాలేదు. నేను వెళతాను. ధార్వాడ్ ఎళ్తాను. అక్కడ ఉంటాను. అంటే క్లాస్ రూమ్ ప్రోగ్రామే ఇది. అంటే మళ్ళీ ఆన్‌లైన్‌లో నేర్చుకుంటాను. సాయంత్రమో, పొద్దున్నో నేను ఆన్‌లైన్‌లోకొచ్చి నేర్చుకుంటాననే వాళ్ళకి కాదు. డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళాలి. అక్కడే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు, నేర్పుతారు. అంటే ఇండస్ట్రీకి అవసరమైన ఏఐ స్కిల్స్ చాలామందికి లేవండి. మీరిప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. దానికి సంబంధించిన ఏఐ స్కిల్స్ మీకు తెలీదు. కానీ అక్కడికి వెళితే నేర్చుకోవచ్చు. అసలు ఏ ఉద్యోగం లేదు. ఏఐ స్కిల్స్ ఉంటే కాస్త నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవచ్చు. అంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేర్పుతారు. ఇంకా టెక్నికల్ ఐటీఐ డిప్లొమా వాళ్ళకి కూడా ఏఐ స్కిల్స్ అవసరం. వాళ్ళ ఉద్యోగాల్లో ఏఐ స్కిల్స్ ఉంటే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నేర్పుతారు. సో, మైనారిటీస్ అంటే మన వాళ్ళు జనరల్‌గా ముస్లిం అనుకుంటారండి. ముస్లిం మైనారిటీసు, క్రిస్టియన్, పార్సీ, జైన్, బౌద్ధ, సిక్ వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కిందొస్తారు. మేము మైనారిటీస్ కాదు కదా అని చెప్పి వదిలేయకుండా కాస్త మైనారిటీ మిత్రులుంటారు. వాళ్ళకి షేర్ చేయండి. కొంతమందైనా గానీ దీన్ని ఉపయోగించుకుంటారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ గాబట్టి ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. ఇంకొక మాట చెప్పాను ఇందాకడ 15% నాన్ మైనారిటీస్‌కుంది. ఈడబ్ల్యూఎస్ అన్నాం గదండీ! అంటే మైనారిటీస్ కాకపోయినా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా హిందూ వగైరా వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నోక్రాట్ అంటున్నారు ఈ ప్రోగ్రామ్‌నండి. పీఎం వికాస్ స్కీమ్ అంటున్నారు. అంటే మిగిలిన ఐఐటీల్లో లేవా అంటే మిగిలిన ఐఐటీలు ఇంకా లాంచ్ చేయలేదు. ప్రస్తుతానికి ఐఐటీ ధార్వాడ్ వాళ్ళు మాత్రమే లాంచ్ చేశారు. సో, మరి ఈ అవకాశం మిస్ చేయొద్దు. మిగిలిన చోట కూడా ఇలాంటి అవకాశాలుంటే నేను చెప్పేస్తాను. పర్వాలేదు కాస్త ఎక్కువ మందికేస్తారు. ఫ్రీ ట్రైనింగు, స్టైఫండ్ ఉంది. మళ్ళీ జాబొస్తే కాస్త జాబ్ సపోర్ట్ ఒక 2 మంత్స్ ఇస్తున్నారు. ఇన్ని అవకాశాలున్నాయి. ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. జస్ట్ ఆధార్ కార్డు, 10థ్ క్లాస్ సర్టిఫికేటు, గ్రాడ్యుయేషన్ గానీ, ఐటీఐ గానీ ఉంటాయి గదా! డిప్లొమా ఈ సర్టిఫికేటు ముఖ్యంగా మైనారిటీస్ అంటున్నాం కాబట్టి మరి అది ప్రూవ్ చేసుకోవడానికి మైనారిటీ సర్టిఫికేటు, బ్యాంక్ పాస్‌బుక్ ఎందుకంటే డైరెక్ట్‌గా అమౌంటు నేర్చుకునే టైంలో రూ. 1000 వాళ్ళిచ్చేది బ్యాంక్‌కే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆ తర్వాత ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 4000 అన్నాం గదండీ! మొదటి 2 నెలలు నెలకొక 4000 చొప్పున అది వస్తుంది కాబట్టి మరి ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్, స్కిల్ రిలేటెడ్ చాలా విషయాలున్నాయి. మనం మిస్ అయిపోకూడదని చెప్పి నేను ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తున్న కారణం ఏంటంటే ట్రై చేయండి ముందు కనీసం. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వద్దు వదిలేయండి. ఏదైనా పనిలో ఉన్నాను మంచి జీతం ఉన్నది అనేవాళ్ళు. లేదు కొన్నాళ్ళైనా ఐఐటీ ఎన్విరాన్మెంట్ నేను ఎంజాయ్ చేస్తాననేవాళ్ళు కింద లింక్ వగైరా అన్నీ కూడా నేను ఇస్తాను. మీరు కూడా అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఐఐటీ ధార్వాడ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నోక్రాట్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చినా గానీ ఇచ్చేస్తారు. లేకపోతే పీఎం వికాస్ ప్రోగ్రామ్ ఇన్ ఐఐటీ ధార్వాడ్
2026 అని గూగుల్ కొట్టినా మీకు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి అప్లై చేసేసేయండి. సో మరి ఇలాంటి మంచి సమాచారం ఇంకో 10 మందికి చేరాలంటే మీరు ఒక లైక్ ఇస్తేనే చేరుతుంది. పర్సనల్గా కూడా షేర్ చేయొచ్చు, మైనారిటీ మిత్రులకి షేర్ చేయండి, నాన్ మైనారిటీస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది, వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి సమాచారం మీకు అందిస్తూ ఉంటానండి. జై హింద్.